మీరెవ్వరికీ అడిక్ట్ అవ్వకండి. మనుషులకు అస్సలు అడిక్ట్ అవ్వకండి. ఎందుకంటే వాళ్ళను కోల్పోయినప్పుడు ఆ తట్టుకునే శక్తి చాలామందికి ఉండట్లేదు. సో దానివల్ల మీరు ఎవ్వరికీ అడిక్ట్ అవ్వొద్దు. ముఖ్యంగా మీ ప్రాణ స్నేహితులకు కావచ్చు, లేదంటే మీ లవర్‌కి కావచ్చు, మీ కన్న తల్లిదండ్రులకు కావచ్చు, మీ పిల్లలకు కావచ్చు, మీ భార్యకు కావచ్చు. ఎవరికైనా ఓవర్‌గా అడిక్ట్ అవ్వకండి. ఎందుకంటే అప్పుడప్పుడు జీవితంలో కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, కొన్నిసార్లు కొంతమందిని శాశ్వతంగా కూడా మనం కోల్పోవచ్చు. సో అలాంటి సమయంలో మీరు ఆ ఉండే ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుందంటే చాలామంది తట్టుకోలేక చాలా రకాల వ్యాధులకు ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి లోనవుతున్నారు. ఇప్పుడు థైరాయిడ్ అనేది మీరు ఎక్కువగా బాధపడడం వల్ల వచ్చే ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. అలాగే డయాబెటీస్, అలానే చెప్పుకుంటూ పోతే సోరియాసిస్, ఇలా ప్రతి ఒక్క ఆర్గాన్కి మీ ఎమోషన్స్కి లింక్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఇలా అడిక్ట్ అవుతారో, ఆ అడిక్ట్ అయిన మనిషి మీకు శాశ్వతంగా ఒకవేళ దూరం అయ్యాడనుకోండి, ఆ బాధ భరించడం చాలా కష్టం. సో ఎక్కువగా అడిక్ట్ అవ్వకండి. నెక్స్ట్ ఏంటంటే మీరు జీవితంలో కోల్పోయిన వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మీరు ఎలా కోలుకోవాలి అనే దాని గురించి మాత్రం మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. లేదంటే లైఫ్ చాలా మిసరబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్